అందరికీ జైభీం। ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేశారో అందులో భాగంగానే నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థికి వైద్య విద్య ఫ్రీగా ఉచితంగా అందిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రలోభాలు పలికిన ప్రభుత్వం ప్రజలు ప్రైవేటీకరణ అని చెప్పేసి ఈరోజు పీపీపీ అనే విధానాన్ని తీసుకొచ్చి 107, 108 జీవోను విడుదల చేయడం జరిగింది। ఈరోజు అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఎందుకంటే తమ పిల్లల్ని చదివించుకోలేక ఏదైతే వైద్య విద్య ఎవరైతే ఇప్పుడు అభ్యసిస్తున్నారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇబ్బందులు పడుతున్నారు। ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ సీటు తీసుకొని చదవాలంటే ఈరోజు దాదాపు 45 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖర్చు అవుతుంది। ఇలాంటి డబ్బులు పెట్టుకోలేని విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు। అంతేకాక ఈరోజు గౌరవ మన వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో। మా జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు। వెంటనే 107, 108 జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్పాల్సింది పోయి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద దాదాపు 2700 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు మొండి బకాయిలు ఉంటే 250 కోట్లు మాత్రమే ఈరోజు విడుదల చేయడం జరిగింది। అతి సామాన్యమైన ప్రజలు నిరుపేదలు ఈరోజు గుండె సర్జరీ చేయించుకోవాలనుకున్న, తలకు సర్జరీ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న, వెన్నెముక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న, అలాగే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవాలన్న దాదాపు 1 లక్ష నుంచి 4 లక్షల వరకు ఈరోజు ఖర్చు అవుతుంది। ఇలాంటి డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు। మీరు అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయాయని చెప్పేసి అడుగుతున్నా। వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఈ ఆమరణ నిరాహార దీక్ష వదలమని చెప్పేసి తెలుపుకుంటూ, అలాగే మా ఈ జడ శ్రావణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది। మీరు వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే వందలాది మంది కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకి జై భీమ్ రావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో కూర్చుంటారని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్।